అత్తగారి కథల్లో అత్తగారు పర్సనాలిటీ అనే కథని నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఒరేయ్, ఆ వెన్న సంగతి నా దగ్గర చెప్పొద్దురా. మొన్న అది తిని చచ్చి బ్రతికాను. ఇప్పుడు తినటం మొదలెడితే అంతేరా. చిన్నప్పటి నుంచి తిని ఉంటే దాని దారే వేరు అన్నట్లు. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న సన్నగానే ఉంటారు కదూ? అవునరా, కానీ నా అంత సన్నం మా ఇంట్లో ఎవరూ లేరు. అట్లా చెప్పు. ఒరేయ్, ఓ పని చేస్తే నువ్వు మరీ లావుగా కాకపోయినా ఇంతకంటే కాస్త పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు. ఎట్లారా? వెంకట్ ఆతృతగా అడిగాడు. చెప్తారా? అసలు నువ్వు అన్నం బాగా తింటావా? లేదురా. ఆకలి ఉందా? లేదురా. ఇక ఏదో మా అమ్మ కేకలేస్తుందని 2 ముద్దలు తిని లేస్తాను గాని ఆకలి లేదు. అట్లా చెప్పు. ఆకలి లేదంటే నీ శరీరానికి తగిన వ్యాయామం లేదన్నమాట. ఒరేయ్ శిష్య, తక్షణం నువ్వు కసరత్తు చేయడం మొదలు పెట్టాలి. కడుపులో రెపరెపమంటూ ఆకలేస్తుంది. ఇక తింటావు చూడు, ఇంకెవ్వరికి అన్నం మిగలదు. అట్లా తింటాం మొదలెడితే ఆటోమేటిక్గా పర్సనాలిటీ వస్తుందిరా అని కర్ చెప్తుంటే వెంకట ముఖం కాస్త సంతోషంతో వికసించింది. అవునరా, బాగా తింటే పర్సనాలిటీ వస్తుందని అందరూ చెప్తున్నారు, కానీ ఆకలి లేకే తినడం లేదు. బలవంతంగా తింటే అరగడం లేదు. దేర్ యు ఆర్ బ్రదర్. అందుకే చెప్తున్నానుగా, మొన్న వెన్న ఎందుకు అరగలేదంటావు? లోపల మిషన్కు తగిన వేడి లేదు. కసరత్ చేసే వాళ్ళ ఒంటి మీద వెన్న పెడితే కరిగిపోతుంది తెలుసా? నువ్వు వెంటనే కసరత్ మొదలెట్లు, నీ పర్సనాలిటీయే మారిపోతుంది. పర్సనాలిటీ అన్నప్పుడల్లా వెంకట్ ముఖంలో ఆశ కనిపించిన కసరత్ అనేసరికి వెంకట్ గుండె జారిపోవడం మొదలుపెట్టింది. కసరత్ అంటే దండేలు బస్కీలేగా అన్నాడు వెంకట్. అవన్నీ చేసే ఓపిక దానికి ఎట్లా వస్తుందా అని దిగులుతో. నో నో నో, అవన్నీ ఓల్డ్ టైప్, మామూలువే. నేను చెప్పేది పక్కా కసరత్. వెయిట్ లిఫ్టింగ్ అంటే 10 సార్లు పైకి కిందకి బరువెత్తి దించు. రెండోది స్ప్రింగ్ లాగడం. దానివల్ల నీకున్న పిడికడి ఛాతీ బాగా పెరుగుతుంది. ఇట్లాంటివే ఇంకా చాలా ఉన్నాయిలే, చెప్తా. మరి ఆ వెయిట్ లిఫ్టింగ్ వగైరా నా దగ్గర లేవే అన్నాడు వెంకట్ అయోమయంగా. అదంతా నాకు వదిలేరా. అదెంత పని? నీ రూమ్కి దగ్గరలోనే ఉన్నాడు కసరత్ చేసే నా ఫ్రెండ్ ఒకడు. వాడిని అడిగి అవన్నీ సాయంకాలమే నీ రూమ్కి చేరేస్తానుగా అన్నాడు కర్. ఎప్పటి నుంచి చేయమంటావు? రేపే, శుభస్య శీఘ్రం అన్నాడు. మరీ నీరసంగా ఉందిరా. అంతా పోతుందిరా. నీకు కొత్త పర్సనాలిటీ వస్తుంది. రేపు ప్రొద్దుటే మొదలెట్టు కసరత్తు. మన్నాడు 11 గంటల ప్రాంతంలో టెలిఫోన్ వచ్చింది. వెంకట్ను పుత్తూరు వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారని, కసరత్తు కోసం వెయిట్ లిఫ్ట్ చేయబోయి ఎముకలన్నీ విరగొట్టుకున్నాడని వెంకట్ స్నేహితుడు టెలిఫోన్ చేశాడు. కర్ ఈ సంగతి విన్న వెంటనే, అంతకు ముందు ఇంకా 15 రోజుల దాకా ఉంటానన్నవాడు అర్జెంట్ పనుందంటూ ఆ పూటే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయాడు. మా అత్తగారు వెళ్ళి వెంకట్ని చూసొచ్చారు. మర్నాడు వెంకట్ తల్లిదండ్రులు కూడా ఊరి నుంచి వచ్చారు. నెల రోజుల తర్వాత చేతికి మెడకు కుట్లు తగిలించుకుని, కాళ్ల నిండా కట్లు కట్టుకుని, ముందు కంటే కూడా చిక్కి శల్యావస్థలో వచ్చాడు వెంకట్. వెంకట్ను చూస్తేనే పాపం అనిపిస్తూనే వస్తోంది. కరగాడేడి అన్నాడు నీరసంగా. ఊరికెళ్ళాడని చెప్పాను. కుడి చేతి ఎముక బాగా ఫ్రాక్చర్ అయిందని, కాళ్ల మీదుగా వెయిట్ లిఫ్ట్ జారడంతో కాళ్ళు కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్పాడు. నయం కావడానికి టైం పడుతుందని చెప్పాడు. మొరటి వాళ్ళు చేయాల్సింది నాకు చెప్పాడవ్వ కర్గాడు. ఒకవైపు ఎముకలు విరిగి నేను బాధపడుతుంటే మా నాన్న తిట్లు, బేమాని వెధవ, నీకేం పెళ్ళి అవుతుందిరా, నీకు ఈ జన్మలో పెళ్లి కాదు అనేశాడవ్వా. వాడేదో కోపంలో వాగుతాడు, కానీ అంత మాత్రాన పెళ్లి కాకుండా అయిపోతుందా? ఏం నెమ్మదిగా నయమవుతుందిలే. లేదవ్వా, ఎముక బాగా విరిగింది. నయమైనా చెయ్యి కాస్త వంకరగానే ఉంటుందన్నారు డాక్టర్. పోనీలేరా, చెయ్యి వంకరైతే బుద్ధి వంకర అవుతుందా? నీకు తగిన పిల్లనే దేవుడు సమకూరుస్తాడు, దిగులు పడకు అంటూ మా అత్తగారు వెంకట్ని ఓరడించారు. మా అత్తగారి దగ్గర ఉన్న పెళ్లి కాని ఆడపిల్లల లిస్టులో మెల్లకన్ను, మడతకాలు ఉన్న ఓ పిల్ల తళుక్కుమని మెరిసింది ఆమె బుర్రలో. వెంకట్ చేతికి పిల్ల కాలికి ముడిపెట్టింది మా అత్తగారు. ఇద్దరూ ఈడుజోడు బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆ పిల్లకి బోలెడు ఆస్తి ఉంది. ఇంకేం కావాలి? వెంకట్ వాళ్ళ అబ్బా 7 జన్మలెత్తిన అంత ఆస్తి వరదక్షిణగా తేగలడా? కాలు వంకర కూడా అట్టే కనిపించదు. చీర కడుతుంది గనక మెల్ల కూడా కొద్దిగానే ఉంది. అది ఎడం కన్ను గనక అదృష్టం అధికం అని మా అత్తగారు చెప్తుంటే వెంకట్ను చూసి జాలేసింది. ఒకవేళ రేపు వెంకట్ చెయ్యి బాగైపోతే అన్నాను. అయినా అవుడేనే. పైగా చూశాగా 2-3 సంబంధాలు వీడిని చూడకుండానే ప్రతి పిల్ల
పెళ్ళి వద్దంటుంటే ఇంకేం చేసేది? మరి వీడికి ఇట్లా దిష్టి బొమ్మలా ఉంటే చూస్తూ చూస్తూ లక్షణమైన పిల్లను ఎవరిస్తారే తెలియక అడుగుతాను గాని అన్నారు. నీకేంరా నిక్షేపంగా ఉన్నావు అని వెంకట్తో చెప్పిన మా అత్తగారు. మెల్లకంటి పిల్ల విషయం మెల్లిగా చెప్పారు వెంకట్కి. మెల్లకని పిల్ల నాకొద్దు అంటాడేమో అనుకున్నా ఆశ్చర్యంగా ఆ పిల్లైనా నన్ను పెళ్ళాడటానికి ఒప్పుకుంటుందా అవ్వా అంటూ దీనంగా అడిగాడు వెంకట్. మా అత్తగారి పని తేలికైపోయింది. ఊరుకోరా పిచ్చి సన్యాసి, మరీ అంత ఇదవుతావేంట్రా? ఆ పిల్ల చేసుకుంటుంది, దాని తలలో పేను చేసుకుంటుంది. ఏంగాను చేసుకోక దానికి మెల్లకన్నుండ్లా దాన్ని మాత్రం ఎవరు చేసుకుంటారేమిటి అని మా అత్తగారు అంటుంటే వెంకట్ ముఖంలో మార్పు కనిపించింది. మరీ ఎక్కువ మెల్ల అవ్వా అన్నాడు వెంకట్ కాస్త అయిష్టంగా. అబ్బే మాట సామెత అన్నా గాని ఎడం కంట్లో ఎంత మెల్ల ఉంటే అంత అదృష్టం అంటారా? దానికి తగ్గట్టే బోలెడాస్తి. సరే మీ ఇష్టం అవ్వా అనేశాడు వెంకట్. వెంకట్ తండ్రికి మెల్లకంటి పిల్ల సంబంధం గురించి మా అత్తగారు చెప్పేసరికి ఆస్తిపాస్తులు చూసి పెద్దవారు మీ ఇష్టం, వాడి మంచి చెడ్డలు మీకు తెలియనిదేముంది అనేశాడు. దాంతో వెంకట్ పెళ్లి సగం అయినట్లు సంతోషపడ్డాడు. అందరం అంతేలే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, దేనికైనా వేళ రావాలి అన్నారు కదా. మెల్లకంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లవాడిని చూడాలన్నారు. ఆ గండం లేకుండా ముళ్ళు పడేయిద్దామని చూచిన మా అత్తగారు చిక్కుల్లో పడ్డారు. పైగా ఒంటి నిండా కట్టుగట్లి కట్లపాములా కనిపిస్తున్న వెంకట్ను పెళ్లి చూపులకు ఎట్లా తీసుకెళ్లడం? పోనీ కట్టు విప్పేసిందాకా ఆగమంటే ఈ లోపుగా వాళ్ళు ఇంకో సంబంధం కుదిరిస్తే ఇది కూడా చేజారిపోతుందనే అనుమానం కలిగింది మా అత్తగారికి. ధైర్యం చేసి వెంకట్ని పెళ్లి చూపులకు తీసుకెళ్లడానికే నిశ్చయించుకున్నారు కట్లతో సహా. మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు. ఆ మెల్లకంటి పిల్ల కూడా వెంకట్ను చూస్తూనే అసలు నాకు ఈ పెళ్ళే వద్దు అందట. ఆ మెల్లకంటి పిల్లను కాసేపు తిట్టిపోశారు మా అత్తగారు. వెంకట్ కోసం చూశాను, రాలేదు. వాడు అవమానంతో ముఖం తప్పించాడని గ్రహించాను. మర్నాడు కర్ వాళ్ళ అమ్మ సడన్ గా బండి దిగింది. వస్తూనే మా అత్తగారిని కావలించుకుని కర్ హాస్పిటల్లో ఉన్నాడని ఏడ్చేశారు. ఏమైందని అడిగితే చెప్పుకొచ్చింది ఆమె. కర్ స్నేహితుడెవడో కర్ని ఏడిపించడానికి ఎవరో పాట పాడే పిల్ల ఉందని చెప్పాట. కర్ వెంటనే ఆఫీస్కి సెలవు పెట్టి ఆ పిల్లని చూడటానికి వెళ్ళాట. ఆ పిల్ల ఎవరో ముస్లిం పిల్లట, సినిమాల్లో వేషాల కోసం వచ్చిందట. మరి ఏమైందో ఏమో, వీడేమడిగాడో ఏం జరిగిందో మరి. దానికో రౌడీ మేనమామ ఉన్నట్ట, కర్ను పట్టుకుని చావగొట్టు వదిలిపెట్టాట. హాస్పిటల్లో ఉన్న కర్ని చూసి అక్కడ ఉద్యోగం మాన్పించి వెంట తీసుకురావడానికి కర్ వాళ్ళమ్మ కలకత్తా వెళ్తూ మా అత్తగారిని కూడా తోడు పిలుచుకెళ్ళడానికని వచ్చింది. సంగీతం పాడే పిల్లే కావాలి కావాలి అని వాడు అంటున్నప్పుడే వీడికి ఇట్లాంటిదేదో జరుగుతుందని నాకు అనిపించిందే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. ఇది ఫ్రెండ్స్ భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.